సంతానం లేకపోవడంతో చివరికి పరమశివుణ్ణి శరణు కోరారన్నమాట. శివుని అనుగ్రహంతో ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడే స్వయంగా శివుని అవతారమని భావించి ఆయనకి శంకరుడు అని పేరు పెట్టారన్నమాట. చిన్నప్పటి నుంచే శంకరుడు అసాధారణ ప్రతిభ చూపించారు. ఒక్కసారి విన్నదాన్ని వెంటనే గ్రహించే ఏకసంతాగ్రాహి అన్నమాట. మాట్లాడటం, నడవటం, విద్య నేర్చుకోవడం అన్నింటిలోనూ అసామాన్యమైన వేగం, మేధస్సు చూపించారు. ఆయన ఆయన తండ్రి సమీపంలోని ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించేవారన్నమాట. దేవి అనుగ్రహంతో ఆదిశంకరులు ఎన్నో అద్భుతమైన స్తోత్రాలు రచించారు. వాటిలో మీనాక్షి పంచరత్నం, కామాక్షి స్తోత్రం, రాజరాజేశ్వరి అష్టకం, శివానంద లహరి, సౌందర్య లహరి వంటి అనేక స్తోత్రాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులపై అద్భుతమైన భాష్యాలు కూడా రచించారు ఆదిశంకరులు. ఆదిశంకరుల గురువులు గోవింద పాదాచార్యులు. గోవింద పాదాచార్యులు వారి గురువులు గౌడ పాదాచార్యులు అన్నమాట. తర్వాత ఆదిశంకరులు దేశమంతా సంచరిస్తూ ధర్మాన్ని ప్రచారం చేసి అనేక మంది శిష్యులను తీర్చిదిద్దారు. భారతదేశమంతా పర్యటించి సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు. చివరగా హిమాలయాల్లో సమాధి పొందే ముందు తన శిష్యులకు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయమని ఉపదేశించారు. ఈ గురు పరంపర ద్వారా నేటికి మనకి జ్ఞానం అందుతోందండి. ఇది శంకరాచార్యుల వారి గురించి నేను కొంచెం రాసుకున్నది చెప్పానండి. శివానంద లహరి అనే స్తోత్రమును ఆదిశంకరాచార్యులు శ్రీశైలంలో రచించారనమాట. ఆ స్థలం ఏంటంటే పాలధార పంచధారగా ప్రసిద్ధి చెందింది. అక్కడ నేటికి శంకరాచార్యుల విగ్రహం, ఆయన ఈ గ్రంథాన్ని రచించిన స్థలాన్ని సూచించే గుర్తు ఉన్నాయన్నమాట. శ్రీశైలం అంటే శ్రీ అంటే వేదం, శైలం అంటే పర్వతం, వేదమయమైన పవిత్ర పర్వతం అని అర్థం అన్నమాట. శివానంద లహరి అనే పేరులోనే గొప్ప తత్వం ఉందండి. ఇది కేవలం శివుడి గురించే కాదు, శివ పార్వతుల ఇద్దరి గురించి చెబుతుందన్నమాట. సంస్కృతంలో శివ అంటే పరమశివుడు, శివ అంటే పరమశివుడు, శివ అంటే పార్వతీదేవి. అందువల్ల ఈ గ్రంథంలో శివుడు పార్వతి ఇద్దరు విడదీయరాని దివ్య దంపతులుగా వర్ణించబడ్డారన్నమాట. అంటే అర్ధనారీశ్వర తత్వం అన్నమాట. శివలింగంలో కూడా లింగ రూపం శివునికి, పానవట్టం పార్వతీదేవికి ప్రతీక. అందుకే వారిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. భగవంతుణ్ణి చేరుకోవడానికి గొప్ప పాండిత్యం అవసరం లేదండి. మనకి భక్తి శ్రద్ధ ఉంటే చాలు. ఆదిశంకరాచార్యులు ఈ మార్గాన్ని చాలా సరళంగా చెప్పారు మనకి. ఆధ్యాత్మిక జీవితం ఒక గమ్యం కాదు, అది నిరంతర ప్రయాణం అన్నమాట. సత్సంగం, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం, స్తోత్రపారాయణం వంటి సాధనలు మన మార్గాన్ని స్పష్టంగా చేస్తాయన్నమాట. శివానంద లహరిలో భగవంతుని నామం, రూపం, గుణాలు, లీలలు, చరిత్ర, తత్వం అన్ని వివరించబడతాయండి. ఈ గ్రంథంలోని ప్రధాన అంశాలలో ఒకటి మనస్సు. మనస్సుని ఎలా నియంత్రించాలి, దానిని ఎలా పవిత్రం చేయాలి అనే విషయాలను శంకరాచార్యులు వివరించారన్నమాట. ప్రస్తుతం మన మనస్సు బాహ్య విషయాల వైపు పరిగెడుతోంది, కానీ భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే అది అంతర్ముఖం కావాలి. శంకరాచార్యులు శివానంద లహరిలో మనస్సుని అంతర్ముఖంగా మార్చే అనేక ఉపాయాలను చెప్పారనమాట. అంటే మనస్సే కదండి బంధానికి కారణం, అదే మనస్సు మోక్షానికి కూడా కారణం. కాబట్టి మనస్సును సరిగ్గా శిక్షణ ఇవ్వడమే ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన సాధన మనందరికీ కూడా. ఈ స్తోత్రాన్ని చిన్నదిగా భావించకూడదండి. శివానంద లహరి స్తోత్రాన్ని, ఇందులో ఉపనిషత్తుల సారం, భగవద్గీత సారం, సౌందర్యలహరి సారం, భాగవత సారం అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకొని దాని భావాన్ని మనస్సులో నిరంతరం చింతిస్తే కూడా ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చు అన్నమాట. ఓకేనా అండి? నేను ఇప్పుడు శ్లోకం స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇది ఇంతవరకు అర్థమైందా?